హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. ఈ వీడియో చూసే వాళ్ళు వీడియోని లైక్ చేసి అండ్ చివరి వరకు అయితే చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఒక ఇద్దరు ఫైటర్స్ గురించి అయితే చెప్పుకోబోతున్నాం. ఒకళ్ళు తలపతి విజయ్ అండ్ రెండు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సో తలపతి విజయ్ గారు ఇప్పుడు తమిళనాడుకి సీఎం అయ్యారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం అయ్యారు. వీళ్ళిద్దరు జర్నీ చూసి ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సింది ఒకటే, నెవర్ గివ్ అప్. విజయ్ గారు చిన్నప్పటి నుంచి విజయ్ గారు సినిమాల్లో చాలా కష్టపడి సీఎం అయ్యే పొజిషన్కి స్టార్డమ్ అయితే ఎదిగింది. సో తను అక్కడికి రావడానికి చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశారు. అది ఊరికైతే రాలేదు. చాలామంది చేత చాలా మాట్లాడబడ్డారు. అండ్ ఎంతో కష్టపడి అతని సినిమాలు తీసి ప్రజల్ని ఆదరించి తనకంటూ ప్రాణాలు ఇచ్చి ఒక ఫ్యాన్ బేస్ని అయితే సంపాదించుకున్నారు. సో ఆ ఫ్యాన్సే ఈరోజు అతన్ని సీఎం పొజిషన్లో అయితే కూర్చోబెట్టారనమాట. అండ్ పొలిటికల్గా ఎంట్రీ ఇస్తున్న తర్వాత తెలిసిందే కదా ఇండియన్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో. తనల్ని పర్సనల్గా అటాక్ చేశారు, తనల్ని పర్సనల్గా క్రిటిసైజ్ చేశారు. అంతేకాదు తన భార్య కూడా తన నుంచి విడిపోయింది, అలాగే తన కొడుకు కూడా విడిపోయాడు. సో ఇలాంటి కేసెస్లో చాలామంది లో ఫీల్ అవుతారు. అంతేకాదు అతను ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఒక 8 మంది ఈ తొక్కిసలాట్లో చనిపోయారనమాట. సో ఈ పొజిషన్లో ఎవరున్నా కానీ కొంచెం బ్యాక్ స్టెప్ అయితే వేస్తారు. కానీ విజయ్ గారు అలా చేయలేదు. తను నమ్మిన సిద్ధాంతం, తను నమ్మిన హానెస్టీతో ముందుకు వెళ్ళి సో ప్రజలకి నేను ఇది అని చెప్పి ఇప్పుడు సీఎం అయితే అయిపోయారనమాట. అలాగే పవన్ కళ్యాణ్ గారికి యాక్చువల్గా మూవీస్లో నటించాలని ఇంట్రెస్ట్ లేదు. చిన్నప్పటి నుంచే ఒక ఊహ తెలిసినప్పటి నుంచే సమాజంలో జరిగే విషయాల పట్ల అతనికి కొంచెం కోపము, నిస్సాయిస్థితి, నేనేం చేయలేకపోతున్నాననే ధోరణితో అతను పాలిటిక్స్ గురించి ఎక్కువగా అప్పట్లోనే వినిపించేదనమాట. నేను ప్రజలకి ఏదో ఒకటి చేయాలని. కానీ తన వదిన ప్రేరేపణ వల్ల, తన అన్న ప్రేరేపణ వల్ల అతను మూవీస్లోకి వచ్చాడు. సో మన ముందు పవర్ స్టార్గా ఎదిగాడు. ప్రాణాలు ఇచ్చే అభిమానులను సొంతం చేసుకున్నాడు అనమాట. సో ఇప్పుడు రైట్ టైం అని చెప్పి పాలిటిక్స్కి అయితే 2014లోనే వచ్చారు. అప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి అతను పోటీ చేయలేదు. ఆ తర్వాత పోటీ చేశారు. అతను 2 చోట్ల ఓడిపోయారు. అలాగే పర్సనల్ అటాక్స్ అండ్ పర్సనల్గా మ్యారేజెస్ విషయంలో పర్సనల్గా అటాక్ అయితే చేశారనమాట. అండ్ క్రిటిసైజం సినిమాల మీద కానివ్వండి, పర్సనల్ లైఫ్ మీద కానివ్వండి అలాగైతే చేశారు. కానీ 2 చోట్ల ఓడిపోయిన, పర్సనల్ అటాక్స్ చేసినా కానీ స్టెప్ బై స్టెప్ ఎదుక్కుంటూ ఇప్పటికీ డిప్యూటీ సీఎం అయితే అయ్యారనమాట ఆంధ్రప్రదేశ్లో. సో వీళ్ళిద్దరి జర్నీ ఒక్కటే, కానీ సిచ్యువేషన్స్ వేరు. సో అందరూ అనుకోవచ్చు విజయ్ గారు పార్టీ పెట్టిన వెంటనే ఆ సీట్స్ వచ్చేసి గెలిచారని. సో దాని వెనకాల ఇంత హార్డ్ వర్క్ అయితే ఉంది. ఊరికనే రాలేదు, ఊరికనే విజయ్ గారు సీఎం అయితే అవ్వలేదన్నమాట. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఊరికనే అయిపోలేదు. ఒక దశాబ్దం 10 years పాటు కష్టపడి ఇప్పటికీ డిప్యూటీ సీఎం వారి పొజిషన్కి అయితే వచ్చారు. ముందు ఇంకా అదే స్పిరిట్ తోటి ముందుకు వెళ్ళి సీఎం అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇదంతా ఒక కాయిన్కి ఒక ఎండ్. నెక్స్ట్ కాయిన్ ఎండ్ ఏంటంటే, ఈ మధ్య రిజల్ట్స్ రాగానే పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు ఎక్స్ అండ్ ఇన్స్టాగ్రామ్లో. సో ట్రోల్స్ చేసేవాళ్ళు ఎప్పుడైనా ట్రోల్స్ చేసే ఉంటారు. మీ అందరికీ ఒక కథ తెలుసు కదా, గాడిద కథ. సో అది నేను ఇప్పుడు నీకు చెప్తాను. విజయ్ గారు ఎలా అయితే తన స్పీచెస్లో, తన ఆడియో ఫంక్షన్ అప్పుడు కూడా ఒక కుట్టి స్టోరీ చెప్తారు. నేను కూడా ఒక కుట్టి స్టోరీ అయితే ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఒక గాడిద, ఒక హస్బెండ్, ఒక వైఫ్, ఈ ముగ్గురు కలిసి రోడ్డు మీద వెళ్తూ ఉన్నారనమాట. సో ఒకళ్ళు ఏమన్నారంటే, అతను చూడు తన వైఫ్ని మోసే గాడిద ఉన్నా కానీ నడిపించుకుంటూ తీసుకెళ్తున్నాడు, అతనికి ఎంత పొగరో అన్నారు. అది వినిన హస్బెండ్ తన వైఫ్ని గాడిద మీద ఎక్కించి తీసుకువెళ్తూ ఉన్నాడు అనమాట. ఇంకో పర్సన్ వచ్చి, అది చూడు భర్తను వదిలేసి భర్తను నడిపిస్తూ గాడిద మీద ఎక్కి ఎంత పొగరుగా వెళ్తుందో అని అన్నారనమాట. ఆ కామెంట్ విన్న భార్య, ఇద్దరు భర్త కూడా ఆ గాడిద మీద ఎక్కించి ప్రయాణం ముందుకు సాగించారు. అదే ఇంకో వ్యక్తి ఏమన్నాడంటే, గాడిదలాగా ఇద్దరు ఉన్నారు, మూగజీవైన గాడిద మీద బరువు వేసి దాన్ని తీసుకెళ్తున్నారు, ఎంత తప్పు అని చెప్పి అన్నారనమాట. సో ఆ కపుల్కి ఏం చేయాలో అర్థం కాలేదు. సో వాళ్ళు ఎలా వెళ్ళినా కానీ అనేవాళ్ళు అంటూనే ఉంటారు. ఈ విషయంలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటి అంటే, పొగిడే వాళ్ళు ఉంటారు, తిట్టే వాళ్ళు ఉంటారు. సో మనం చేసే పని కరెక్ట్గా ఉందా లేదా,
మనం ఫోకస్డ్గా ఒక పని మీద వెళ్తున్నామా లేదా అనే దాని మీద దృష్టి పెట్టాలి. సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు అదే దృష్టి పెట్టారనమాట. తను ఎంచుకున్న ఎయిమ్కి ఎంతో జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నారు. కొంతమంది తిట్టే వాళ్ళు ఉంటారు, కొంతమంది పొగిడే వాళ్ళు ఉంటారు. అవి ఏమీ పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ గారు తన ఎయిమ్ కోసం ప్రయాణం సాగిస్తున్నారు. అలాగే విజయ్ గారు కూడా 107 సీట్లే వచ్చినాయి, మ్యాజిక్ ఫిగర్ రాలేదు, ఎంతోమంది ఇప్పుడు వెళ్ళి వాళ్ళని కలుస్తాడు, వీళ్ళని కలుస్తాడు, వాళ్ళతో జోడీ కడతాడు, వీళ్ళతో జోడీ కడతారన్నారు. కానీ తను నమ్మిన 107 సీట్లు ఇచ్చిన ప్రజల కోసం తను ఎవరితో అయినా కలవటానికి సిద్ధమని చెప్పి ఒక పాజిటివ్ గెచర్ అయితే ఇచ్చారనమాట. స్టాలిన్ గారిని కూడా కలిశారు వెళ్ళి. సో వీళ్ళిద్దరి మధ్య తేడా సేమ్ టు సేమ్ ఒకేలాగా ఉంది. ఇద్దరిని పోల్చి ఇద్దరిని విడగొట్టి చూస్తే అది నాన్ సెన్స్ అనమాట. దానిలో ఒక నాలెడ్జ్ పర్సన్ ఆలోచించే విధానం ధోరణి చాలా రాంగ్. అలాగా ఆలోచించే వాళ్ళందరూ తన లైఫ్లో పర్సనల్గా మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, మీరు తీసుకునే డెసిషన్స్, మీరు అలా ఆలోచన ధోరణి ఉన్న వాళ్ళ డెసిషన్స్ లైఫ్ అనేది ముందుకు సాగలేదు. సో ఇప్పటికైనా వాళ్ళని చూసే నేర్చుకోండి. వాళ్ళు వాళ్ళ గోల్స్ కోసం ఎలా వాళ్ళ ప్రయాణాన్ని సాగిస్తున్నారు. ఎప్పుడూ కూడా ప్రయాణంలో ఎమోషన్స్ ఉండవు, ఓన్లీ క్యాలిక్యులేషన్స్ అండ్ ఎయిమ్. మనం ఏదైతే ఏకాగ్రత ఏదైతే సాధించాలనుకుంటున్నామో దాని మీద ఫోకస్డ్, ఎయిమ్ ప్లస్ ఫోకస్డ్ ప్లస్ హార్డ్ వర్క్ ఉంటేనే మనం సాధిస్తాం. ఎమోషనల్గా వెళ్ళలేం. ఎమోషనల్గా వెళ్ళి కొండని పిప్పి చేద్దాం అని చెప్పి చేయబెట్టి గుడితే కొండ పగిలిపోయిద్దా? పగలదు కదా. దానికి ఒక మిషనరీ తీసుకెళ్ళి దానికి ఒక బాంబ్ సెట్ చేసి దాన్ని ఒక చిన్న ఫిగర్తో ఒక చిన్న ఫింగర్ తోటి అలా అనగానే కొండ పేలిపోయింది. సో దానికి దీనికి చాలా తేడా ఉంది. కానీ ఎయిమ్ ఒకటే, కొండను పగలగొడతాం. సో ఇలాగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, విజయ్ గారి ఫ్యాన్స్ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఎయిమ్స్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యి వాళ్ళు వెళ్తున్నారు. సో మీరేం చేస్తున్నారు? వాళ్ళంతా ఎయిమ్ పెట్టుకొని వెళ్తున్నప్పుడు మీరు ఓల్డ్గా ట్రోల్స్ చేసుకొని రీల్స్ పెట్టుకొని ట్రోల్స్ చేసుకొని వాడిట్టా ఈడిట్టా అని చెప్తే తప్పి మీరు అక్కడే ఉంటారు కానీ ముందుకు వెళ్ళలేరు. సో ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే వీళ్ళిద్దరి మీద ఒక వీడియో చేయమన్నారు చెప్పాను. సో నేను కూడా ఒక ఎయిమ్ అనుకున్నాను, దాని ప్రకారమే నేను నా టీం ముందుకు వెళ్తూ ఉన్నాం. సో అది మీ అందరికీ తెలుసు. సో ఇది నా అభిప్రాయం ఈ కాంట్రవర్సీ మధ్య. ఇక్కడ ఎవరు తప్పు ఎవరు గొప్ప కాదు, అలాగని ఎవరు తక్కువ కాదు. వాళ్ళ ఎయిమ్స్కి వాళ్ళు ప్రయాణం కొనసాగిస్తున్నారు అంతే. మీరు కూడా టైం వేస్ట్ చేయకుండా మీ ఎయిమ్స్కి మీ ప్రయాణాన్ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. నా ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.